చాలా మంది మీల్స్ ప్లేట్‌లో బ్రౌన్ రైస్ కనపడుతుంది. రైట్. బ్రౌన్ రైస్ కూడా అంతే డేంజర్ అంటారా? బ్రౌన్ రైస్కి వైట్ రైస్కి ఎటువంటి డిఫరెన్స్ లేదు. సో నేను ఈ బుక్ రాశాను, లివ్ లైక్ అన్ అనిమల్ అనే బుక్. సో ఈ బుక్లో ఏముంటుందంటే మెయిన్గా ఏ ఏ ఫుడ్లో ఎంతెంత పర్సంటేజ్ కార్బోహైడ్రేట్ ఉంటుంది అని ఉంటుంది అనమాట. వైట్ రైస్లో అంటే పాలిష్డ్ రైస్లో 78.6% కార్బోహైడ్రేట్ ఉంది. అదే బ్రౌన్ రైస్లో 76 పాయింట్ సంథింగ్ ఉంది, జస్ట్ 2% డిఫరెంట్. ఈ బ్రౌన్ రైస్లో కొంచెము మినరల్స్ ఉండొచ్చు, కొంచెం ఫైబర్ ఉండొచ్చు, కొంచెం విటమిన్స్ ఉండొచ్చు. బ్రౌన్ రైస్లో ఉండే కార్బోహైడ్రేట్ చేసే చెడు ముందు దీంట్లో ఉన్న మంచి చాలా తక్కువ. ఫైనల్గా చెప్పాలంటే బ్రౌన్ రైస్కి వైట్ రైస్కి ఎటువంటి తేడా లేదు, రెండు ఒకటే. రెండు మనిషి బ్రౌన్ రైస్ ఎటువంటి రైస్నన్నా తినడం మానేయాలి.